నుంచి తప్పుడు ఇన్ఫర్మేషన్ భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు ఇచ్చారు. అందువల్ల హైకమాండ్ తనను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. లేకపోతే రేవంత్ రెడ్డి పొజిషన్లో తానుండేవాడిని అన్నది బండి సంజయ్ అభిప్రాయం. అప్పటి వరకు బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేశారో అప్పటి నుంచి పార్టీ కనీసం 30-35 సీట్లు వస్తుందనుకున్నది కాస్త 8 సీట్లకు వచ్చింది. సో అప్పటి నుంచి కేటీఆర్ అంటే ఒక ఏమంటారు పర్సనల్ ఎనిమిటీ ఏర్పడ్డది రాజకీయాల్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పర్సనల్ ఎనిమిటీ లేదు, బట్ కేటీఆర్ మీద కేసీఆర్ మీద పర్సనల్ ఎనిమిటీ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ హైకమాండ్కి ఏదో చెప్పారు, భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు చెప్పారు, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అది చెప్పడం వల్ల హైకమాండ్ తనను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేసింది. అంటే నోటికాడి ముద్ద పోయింది. తనదే కాదు బీజేపీ కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది. లేకుంటే అంటే బీఆర్ఎస్ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జీరో కదా, అన్ని ఎలక్షన్స్ ఓడిపోయింది. మునుగోడులో డిపాజిట్ రాలే, నాగార్జున సాగర్ లో జానారెడ్డి మీద ఓడిపోయింది, జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి, హుజురాబాద్ లో డిపాజిట్ రాక 3000 ఓట్లు వచ్చాయి. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో అప్పుడు అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా భారతీయ జనతా పార్టీ ఇంకేం లేదు బండి సంజయ్ అధ్యక్ష పదవి పోయిన తర్వాత అనుకునేసరికి ఆ ఓట్లన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు డైవర్ట్ అయినాయి. సో బండి సంజయ్ ఒపీనియన్ ఏంటంటే నోటికాడి ముద్ద పోవడానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కారణం. ఆ సమయంలో తమ హైకమాండ్తో ఏం చెప్పిందన్న ఉద్దేశంతో కొంత పర్సనల్ ఎనిమిటీ ఆయన వ్యక్తిగతంగా దాన్ని తీసుకున్నారు. సో దానివల్ల ఆయన కేటీఆర్ మీద ఆ విధంగా మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు మనం చూసాం, దానికి కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకటి ఉంది ఏంటంటే కౌశిక్ రెడ్డి బండి సంజయ్ మధ్య అంత పెద్ద వైరం లేదు అని చెప్పి. ఇన్ఫాక్ట్ బండి సంజయ్ కొంత కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ వరకు మనకే మాట ఆ మాట చెప్పుకోవాల్సి వస్తే ఆయన కొంత ఎనిమిటీతో ఉండరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్తో ఎలక్షన్ సందర్భంగా కొంత వాగ్వాదం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా అయోధ్య రాముడి అక్షింతల్ని పొన్నం ప్రభాకర్ కంట్రోల్ బియ్యం అని చెప్పారు. అంటే గిట అప్పుడు దేవుణ్ణి రాజకీయాల్లోకి మీరు లాగుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య నడిచింది. తర్వాత ఏం చెప్పారు, ఆయన మహాలక్ష్మి దేవాలయంలో ప్రతిసారి నవరాత్రులు జరుపుతారు. నవరాత్రులు జరిపినప్పుడు అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు. గంగల కమలాకర్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేని పిలిచారు, పొన్నం ప్రభాకర్ని పిలిచారు, శ్రీధర్ బాబుని పిలిచారు. అందరిని పిలిచి అన్ని పార్టీల వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారు, ఎలక్షన్ అయ్యేంత వరకు అంటే ఎలక్షన్ అయిపోయింది ఇక కరీంనగర్ అభివృద్ధి మీదే దృష్టి అని చెప్పారు. అట్లాగే తన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు కాబట్టి కౌశిక్ రెడ్డితో కూడా మంచి రిలేషన్ ఉంది, పెద్ద వ్యతిరేక రిలేషన్ ఏం లేదు. ఇంకొకటి కూడా కారణం కావచ్చు, ఈటల రాజేందర్ కౌశిక్ రెడ్డి కొంత వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి ఈటల రాజేందర్ బండి సంజయ్ మధ్య వ్యతిరేక ఈక్వేషన్ నడుస్తుంది కాబట్టి కొంత కౌశిక్ రెడ్డికి బండి సంజయ్కి పెద్ద గ్యాప్ ఏం లేదు. అయితే మొన్న డ్రగ్స్ నువ్వు కూడా కలుపుకున్నావు అని సంజయ్ కరీంనగర్ క్యాంప్ ఆఫీస్లో చేయడం, వ్యాఖ్యలు చేయడం, దాంతో కొంత బండి సంజయ్ సీరియస్ అవ్వడం, బండి సంజయ్ సంబంధించిన వర్గీయులు సీరియస్ అయ్యి అటాక్ చేశారు. సో దానివల్ల పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ మీద ఏం బూతులు మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడేది రేవంత్ రెడ్డి మీద. ఈ కరీంనగర్ లో జరుగుతున్న కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం కూడా అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కూడా చీఫ్ మినిస్టర్ లాగా మాట్లాడట్లేదు. ఆయన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అన్నట్టు లాగుల్లో తొండలేసి కొడతాం, లేకపోతే ఏమంటారు ఊరేసుకొని చావాలా, ఎవనికి రా నువ్వు జాతిపిత, 17 సంవత్సరాల పెద్ద వ్యక్తిని ఆయన మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి గురించి మాట్లాడతావా అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాం. ఇదే యాక్చువల్ గా జరుగుతుంది. సో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని రాజకీయాల స్థాయి అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి రాజకీయాలు అంటే ఇక తిట్లు తప్ప వేరేదేం లేదనే విధంగా తయారైపోయింది. సో బండి సంజయ్ అక్కడ ఏంటంటే దమ్ముంటే నిరూపించు అనే బదులు నువ్వు మనిషి పుట్టుక పుడితే తర్వాత నువ్వు కేసీఆర్కే పుడితే అనడం వల్ల చాలా పెద్ద ఇష్యూ అయింది. ప్లస్ నువ్వు మాట్లాడింది డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా. బండి సంజయ్ ఆవేదనలో ఏంటంటే అనవసరంగా తనను బ్లేమ్ చేశారు, ఏదో ఆస్తులు సంపాదించారని చెప్పి. బండి సంజయ్ బంజారా హిల్స్ లో ఇప్పటికీ 2 BHK 3 BHK ఇంట్లో ఉంటారు, సొంత ఇల్లు కూడా లేదు హైదరాబాద్ లో బండి సంజయ్కి. పాదయాత్ర సక్సెస్ కోసం పార్టీ కోసం ఖర్చు పెట్టారు, పార్టీ కార్యకర్తల కోసం ఖర్చు పెట్టారు. కానీ ఫైనాన్షియల్ గా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి నిజంగా చెప్పాలంటే మిగతా పొలిటీషియన్స్ తో పోలిస్తే ఆయన ఆస్తుపాస్తులు తక్కువనే. అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీలో ఈ ఆస్తుపాస్తులు ఎక్కువ పెంచుకున్న హైకమాండ్ కూడా సహించదు.
కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా ఎవరైనా వాళ్ళకి రాజకీయాల్లో అంతకుముందు ఇప్పుడు మిగతా ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ వచ్చి సంపాదించుకుంటే సొంతంగా సంపాదించుకుంటే సంఘ పరివార్ కానీ వాళ్ళు అంగీకరించారు. సో ఆ కాంటెక్స్ట్ లో ఆయన ఏమన్నారంటే నీ ఆస్తిపాస్తులు నా ఆస్తిపాస్తులు చర్చ సిద్ధం, అక్కడితో ఆగితే బాగుండేది. కానీ మంచి పుట్టుక, డ్రగ్స్ ఇవన్నీ మాట్లాడేసరికి ఇది అయిపోయింది. సో అందుకని రాజకీయాల్లో నేతలు సంయమనం పాటించాలి. ప్లస్ ఆ రైతు సభలో కూడా కేటీఆర్ మాట్లాడింది కరెక్ట్ కాదు. ఇంకా రేవంత్ రెడ్డి అయితే ప్రతిసారి ఆయన బహిరంగ సభ మైకు దొరికితే చాలు కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతారు. నేను పదే పదే నాకెవరికి బండి సంజయ్తో వైరం లేదు, కేటీఆర్తో వైరం లేదు, రేవంత్ రెడ్డితో వైరం లేదు. నేను దయచేసి మీ ముగ్గురికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్ని మనం ఒక మంచి రాజకీయం చేద్దాం, కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక రాజకీయం చేద్దాం, దేశంలో మిగతా రాష్ట్రాలకి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాజకీయం చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లోకి అందరూ వచ్చిన వాళ్ళు మీరు ఆదర్శంగా మీరు మంచిగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారని విజ్ఞప్తి చేస్తున్నా. జరిగింది ఏదో జరిగింది, ఇప్పటికైనా ఇటువంటి జరగకుండా చూసుకోండి. మాట్లాడదాం. మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి తాడు శ్రీనివాస్ గారు, కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి